దాదాపు 1000 సంవత్సరాల సహనం తర్వాత, ప్రతిదాన్ని ప్రయత్నించిన తర్వాత, కరుణ యొక్క ప్రతి మార్గాన్ని అలసిపోయేలా చేసిన తర్వాత, అల్లాహ్ హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కు అద్భుతమైన మరియు అసాధ్యంగా అనిపించే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నావ నిర్మించు. భూమి మధ్యలో, సముద్రం నుండి దూరంగా. చుట్టూ ఉన్న ప్రజలు చూస్తూ నవ్వుతుండగా, అరే చూడండి, పిచ్చివాడు ఎడారిలో పడవ నిర్మిస్తున్నాడు. ఇతను తనను తాను ఏమనుకుంటున్నాడు? ఆయన పలక పలకగా, మేకు మేకుగా, స్వయంగా తన చేతులతో హేళనలను ఎదుర్కొంటూ నిర్మించారు, ఎందుకంటే అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. ఇదే తవక్కుల్. ఇదే నిజమైన నమ్మకం. వారు ఆయన్ను హేళన చేసిన ప్రతిసారీ హజ్రత్ నూహ్ అలైహిస్సలాం అద్భుతంగా అన్నారు, మీరు మాపై హేళన చేస్తే మేము కూడా మీపై అదేవిధంగా హేళన చేస్తాము. మీకు త్వరలోనే తెలుస్తుంది, ఆయనకు వారి అనుమతి అవసరం లేదు. ఆయనకు అల్లాహ్ అనుమతి ఉంది. నావ నిర్మించబడింది. జంటలు జంటలుగా జంతువులు ఎక్కించబడ్డాయి, అల్లాహ్ ఆజ్ఞాపించినట్టు. విశ్వాసులు, వారు చాలా తక్కువ ఎక్కారు. 950 సంవత్సరాల ప్రబోధం తర్వాత కేవలం కొందరే అనుసరించారు. కేవలం కొందరు. ఆలోచించండి. ఒక ప్రవక్త విజయం సంఖ్యలతో కొలవబడదు. అది నిజాయితీతో కొలవబడుతుంది.